తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీనంకి వచ్చేసామండి. మరి మీన రాశి వారికి గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారో తెలియజేయండి. కీర్తి గారు, యాక్చువల్గా పూర్వకాలంలో సంబోధించేటప్పుడు ఫస్ట్ మేన నుంచి సంబోధిస్తారు. మరి ఎందుకో మేష నుంచి వెళ్ళిపోయింది, నాకు ఐడియా లేదు. చాలా మంది ఇదివరకు మీన నుంచి స్టార్ట్ చేశారు. మేన మేషాలు లెక్కించొద్దు అంటారు. మేన నుంచి మేషానికి వెళ్తూ ఉంటారు. మరి అది ఎందుకు అలా పోయిందో ఐడియా లేదు. బట్ మేష నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఇది లాస్ట్ గా ఉండటం నాకు కూడా నచ్చదు. ఈ 12 రాశుల దాకా వెయిట్ చేయాలన్నట్లు ఉంటుంది. బట్ యాక్చువల్గా హోల్ ప్రపంచం అంతా మీనరాశి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా సీరియస్ గా ఉంది. లాస్ట్ ఇయర్ లో బాగా సఫర్ అయిన రాశుల్లో మీనరాశి ఒకటి. అటు గురువు అనుకూలంగా లేరు, శని అనిగా విపరీతంగా బాధ పెడుతూ ఉన్నారు. దీనికి తోడు ఇండివిజువల్ గా వాళ్ళ జాతకంలో బాగా లేకపోతే ప్రాబ్లమ్స్ చాలా సీరియస్ గా ఫేస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈ గురువు మారటం తోటి ఇప్పటిదాకా పడుతున్న వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సగం ప్రాబ్లమ్స్ పోతాయండి. సూపర్. చాలా సపోర్ట్ వస్తుంది, చాలా చాలా సపోర్ట్ వస్తుంది. ఒక కొత్త అవకాశాలు వీళ్ళకి వస్తాయి. కొత్తగా ఇప్పటిదాకా వాళ్ళు అనిశ్చితిగా ఉన్న వాటిలో ఓకే ఇలా వెళ్తే బాగుంటుంది నాకు ఆలోచన వస్తుంది. ఒక ఐడియా ఓకే, చాలా బాగుంటుందండి. గురువు 5th house లో చేరటం భాగ్యయోగం అంటారు. అంటే 5వ స్థానాన్ని లక్ష్మీ స్థానము, జ్ఞాన స్థానం అంటారు. అక్కడ శుభగ్రహాలు ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. అందులోని గురువు ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇందులో మనకి సంస్కృతంలో ఏం రాస్తారో చూద్దాం, తర్వాత ప్రాక్టికల్ గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, అర్ధలాభం అంటే ధనం ప్రకారంగా వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. రెండోది ఐశ్వర్యం, ధనంతో పాటు శోభ, చక్కగా కొత్త కొత్త అవకాశాలు ఉంటుంది. అంటే ధనం ఉండటంతో పాటు ధనానికి సంబంధించిన ఇంకా ఉంటాయి కదండి, వాటితో కార్లు కొనుక్కోవటం, బంగ్లాలు కొనుక్కోవడం, చీరలు కొనుక్కోవటం, ఇల్లంతా శోభాయమానంగా ఉండటం, మంచి మంచి పనులు చేయటం, అందరి చేత అప్రిసియేషన్, పొగడ్తలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఐశ్వర్యం అంటే చెప్తూ ఉంటారు అనమాట. అధికార ప్రాప్తి, సంతానం ఇవన్నీ వచ్చేస్తాయి. వీటితో పాటు స్వకర్మరతి హర్షితం, ఇది సొంత పనులు, వాళ్ళు ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఆ పనుల్లో వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సదా స్వజన సౌఖ్యం, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు, బంధువులు, మిత్రులు వీళ్ళని అప్రిషియేట్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఇవి 4 మొక్కలు ఉన్నాయండి. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తూ ఉండి అలానే గురువు కూడా సపోర్ట్ లేకపోవటం ఏమైందంటే ధనానికి బాగా లాక్ అయ్యి ఉన్నారండి. ధనానికి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఈ టైంలో గురువు మారటం తోటి వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. అది ప్రాక్టికల్ గా మనం తెలుసుకోవచ్చు. రెండోది ఐశ్వర్యం ఉంటుంది. అంటే ధనంతో పాటు వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇంటికి కావాల్సిన వాటిలో వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. అప్పటిదాకా డబ్బుతో ఇబ్బందులా పడిపోతుంటాం. ఎప్పుడైతే ధనం వస్తుందో ధనలక్ష్మి అన్ని లక్ష్మితో ఆటోమేటిక్గా వచ్చేస్తూ అని చెప్పుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే స్వకర్మరతి హర్షితం అని చెప్తారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఈ వర్డ్ వీళ్ళకి ఏలినాటి శని ఉండటంతో ఏ పని చేసినా కలిసి రాదు వీళ్ళకి. అటు ఆఫీసులో బాసుల దగ్గర నుంచి ప్రాబ్లమే, ఇంట్లో ప్రాబ్లమే, ఏ పని చేసినా కలిసి రాకపోవడంతో వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ వస్తుంది. రెండోది, ఎప్పుడైనా మనం ఒక పని చేసి సరిగ్గా రిజల్ట్ రాకపోతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పోతూ ఉంటుంది. దాంతో ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది మంచిదా, ఇది చెడ్డదా అని విపరీతంగా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు గురువు మారటంతో వాళ్ళు చేస్తున్న పనుల్లో రిజల్ట్ వచ్చి అందరూ అప్రిషియేట్ చేస్తారు. వీళ్ళు ఈ అప్రిసియేషన్ గురించి తహతహలాడుతూ ఎండిపోతూ ఉన్నారనమాట. మంచి మాటలు కూడా ఇంపార్టెంట్ కదండి మనకు. చెడ్డ టైంలో ఉండాలి కదండి. ఇవి లేకుండా ఇబ్బంది పడిపోతాం. నాకు బాగా నచ్చిన ఈ శ్లోకంలో ఇదేనండి, స్వకర్మరతి హర్షితం.
మనం చేస్తున్న పనిలో మంచి రిజల్ట్ వచ్చి అందరూ బాగా మెచ్చుకుంటారని చెప్తూ ఉంటారు. ఇది చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ సదా స్వజనం సౌఖ్యం. అంటే ఇప్పటిదాకా వీళ్ళు మనోడు ఏ పని చేసినా సరిగా చేయలేడు, ఇతనికి హెల్ప్ చేసినా వేస్ట్ అని దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు పర్లేదు ఇట్లేదో వర్క్ చేస్తున్నారు, రిజల్ట్ వస్తుంది, మనం కూడా వెళ్ళి హెల్ప్ చేద్దామన్న ఆలోచన వస్తుంది. చూడండి, సక్సెస్ బ్రీడ్స్ అనదర్ సక్సెస్ అంటే అది, ఫెయిల్యూర్ లీడ్స్ టు అనదర్ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురువు మారటం తోటి వీళ్ళు చేస్తున్న పనిలో ధనం రావటం, అప్రిసియేషన్ రావటం, ఎంత అప్రిషియేషన్ అంటే వీళ్ళని వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సూపర్. అందుకని సదా స్వజన సౌఖ్యం, వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళకి కంఫర్ట్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా 4 రకాల రిజల్ట్స్ ఇందులో మెన్షన్ చేశారు. బట్ మోస్ట్ వ్యాలిడ్ అండి ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో అని చెప్పుకోవచ్చు. మనం జనరల్గా చేసుకుంటే శుభకార్యాలు చేయటం, సంతాన పరంగా ఆనందము, అధికారుల నుంచి చక్కటి గిఫ్ట్లు రావటం, ప్రమోషన్ రావటం, తర్వాత బంధువు సౌఖ్యం, ఇవంతా డగడగడగా లిస్ట్ చాలా ఉంది. ఓవరాల్గా చూస్తే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? రెమెడీస్ గురుబలం వీళ్ళకి చాలా చాలా పెంచుకోవటం అవసరం. మనకి ఏం చెప్తారంటేనండి, వీళ్ళకి శని ఇంకా బాధ పెడుతూ ఉన్నారండి. శని బాధలు పోవడానికి గురువు స్ట్రెంత్ గా ఉంటే శని బాధలు తగ్గుతాయని మనకు ఒక లాజిక్ ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో. ఇది మొదట్లో నేను ఇదేంటి శని ఇబ్బందులు పెడుతూ ఉంటే గురుకి ఎందుకు చేయాలంటే, మా గురువు గారు ఒక ఆయన లేదు ఇది లాజిక్. యాక్చువల్గా ఇటు శని చేసే పని, గురువు చేసే పని ఇద్దరు ఒకటే చేస్తూ ఉంటారు. అదేలా శని మనం డిఫరెంట్గా అనుకుంటాం, గురువు శుభకార్యాలు లేదు, ఇద్దరు చేసే పని ఒకటే ఉంటుంది. వీళ్ళేమో పాజిటివ్గా మనకి సంస్కృత పండితుల్లాగా, తెలుగు మాస్టర్ లాగా ఎలా చేయని చెప్తూ ఉంటారు. శని పీటీ మాస్టర్ లాగా, డ్రిల్ మాస్టర్ లాగా కొట్టి చెప్తూ ఉంటారు. అందుకని ఇద్దరు చేసే పని ఒకటే, ధర్మబద్ధంగా ఉండాలి అని. ఎప్పుడైతే మనం ఈ గురు బలం విపరీతంగా పెరుగుతుంటుందో, ధర్మచింతన పెరుగుతూ ఉంటుందో, కరెక్ట్ పని మన విజ్డమ్, స్పిరిచువల్ బ్లిస్ పర్ఫెక్ట్గా ఉండేసి బాగా చేస్తామని చెప్తూ ఉంటారు. ఈవెన్ దో వీళ్ళకి గురువు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేయించటం, ఆశ్రమాల్లో టైం ఎక్కువ జరగటం, యోగా, తర్వాత గుళ్ళల్లో ఎక్కువగా సేవ చేస్తే బాగా కలిసి వస్తుందండి. సో ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. మనకి స్వాతి ముత్యం సినిమాలో కూడాను కమల్ హాసన్ ఈమె వదిలేస్తుంది, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, గుళ్ళో గనక చేస్తే చక్రవర్తిత్వం వస్తుంది అని చెప్పేసి. అది రామాలయంలో వాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటారు అనమాట. అందుకని అది మనకి నానుడు ఉంటుంది అనమాట. ఎక్కడ కలిసి రాకపోతే గుళ్ళో సేవ చేయమని చెప్తూ ఉంటారు. కొంతకాలం చేస్తే ఆ దోషం అంతా పోతుంది. అలానే వీళ్ళకి సంతానం వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఆ గురు థీమ్ ఆ మూవీలో, స్వాతి ముత్యం మూవీలో యాడ్ చేశారండి. అలా వీళ్ళకి ఎక్కువగా ఈ సేవ చేయాలన్నమాట. ఎందుకంటే శని బలం కూడా సరిగా లేదు కాబట్టి శనికి సేవ చేయటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుళ్ళల్లోనూ, ఆశ్రమాల్లోనూ, మఠాలలోనూ ఎక్కడైనా చక్కగా సేవ చేసే, కొన్నిసార్లు మనకు హోమాలు జరుగుతూ ఉంటాయి, యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి సామూహికంగా, లేకపోతే వినాయక స్వామి టెంపుల్ జరుగుతూ ఉంటాయి. అలాంటి చోట్ల వీళ్ళు వాలంటరీ కనుక 1 day 2 day ఆ హోల్ ప్రోగ్రామ్ దగ్గర ఉండి బాగా చేయగలిగితే అండి దోషం పోతుందండి వీళ్ళకి. చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బట్ పవర్ఫుల్ రెమెడీ. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి, ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. సో ఈ గురువు మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి పెద్ద అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండవండి, నార్మల్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అండి. బట్ రిజల్ట్ ఓవరాల్ గా మిక్స్డ్ లేదా నార్మల్ గా ఉంటుంది. బట్ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చెప్పుకుందాం అంటే అండి, మనం మహర్షులు ఏం చెప్పారు గ్రంథాల్లో, రియల్ టైమ్ లో ఎలా చూడాలి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలానే మనకి పురాణాల్లో కొన్ని స్టోరీలు కూడా దీనికి అసోసియేట్ అయ్యి ఉన్నాయి అనమాట. మనకి చాలా వివరించారు, చాలా నీట్ గా వివరించారు. ఎందుకంటే గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని వీటికి సంబంధించి పురాణాలు కూడా చాలా చోట్ల మెన్షన్ చేస్తున్నారు. రామాయణంలో కానివ్వండి, మహాభారతంలో కానివ్వండి, సత్యహరిశ్చంద్ర గురించి సంబంధించిన వ్యవహారాల్లో. ఇందులో మనం ఫస్ట్ ఏం చెప్తారంటే, వీళ్ళకి 3వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్ కు మారుతూ ఉన్నారండి. గురువు 4వ ప్లేస్ లో ఉండటం అంత మంచిది కాదు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం దూరంగా ఉండే అవసరం ఉంటుందని మనకు ఒక సమరీలో చెప్పుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ అందులో సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్పారో చూద్దాం. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాగం కలహం చతుర్థస్థానకే గురువు అంటారు. చాలా సింపుల్ లాంగ్వేజ్ అండి. యాచన బుద్ధి, అప్పటిదాకా వీళ్ళకి అవసరమైతే ఎవరిని అడగని వాళ్ళు సడన్ గా ధనం గురించో, లేదంటే తెలవని విషయం గురించో,
కన్ఫ్యూజన్ అయిపోయి 1కి 10 సార్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ గురించి ధనం గురించి తిరుగుతూ ఉండే అవకాశం పడుతుందండి వీళ్ళకి. ఓకే. చాలా సో ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అప్పటిదాకా ఇస్తూ ఉన్న వాళ్ళు Help. తీసుకోవాల్సిన టైం అయితే ఖచ్చితంగా వచ్చింది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క మాట అంటే వీళ్ళు బుద్ధి నిలకడగా ఉండదు. ఏదో ఒక పనితో వెళ్తుంటారు, డైవర్ట్ అయిపోతుంది ఆ టెన్షన్ అంతా, టోటల్ గా వీళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. మైండ్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. ఓకే. తేజోహాని, ముఖం అంతా కళగా ఉండదండి, చాలా డల్ గా అయిపోతుంది. ధనం వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ మనకి దేశ త్యాగం అంటే ఉన్న ఊరిని వదిలిపెట్టిపోవటం, మదర్ ల్యాండ్ని వదిలిపెట్టిపోవటం జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఏమవుతుందంటే కలహం, గొడవలు అవుతాయి అని చెప్తారు. సో దేశ త్యాగం అంటే అది పాజిటివ్ గానే నెగిటివ్ గానా? ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలని చాలా మంది కల ఉంటది, దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? చెప్తానండి, అక్కడికే వస్తున్నా. ఇందులో దేశ త్యాగం అనేది ఏమవుతుందంటే ఎయిదర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే, వీళ్ళు ఉన్న ప్లేస్ ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. బట్ Okay. దాని వెనక ఇంటెన్షన్స్ చాలా మంచిగా ఉంటుంది. ఓకే. నా క్లయింట్ వాళ్ళ అబ్బాయికి జాతకం చూపించుకున్నాడు, మా అబ్బాయి యుఎస్ వెళ్తాడా లేదా అని చెప్పేసి 2-3 years బ్యాక్ అండి. నేను చూసి చెప్పాను వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారండి అని. గురువు 4వ ప్లేస్ లో ఉన్నారు. అయితే ఏమైంది, ఇక్కడ నుంచి వెళ్ళారు యుఎస్, అక్కడంతా వాతావరణం కొత్త, స్లీపింగ్ అంతా డిజార్డర్స్, తర్వాత అక్కడంతా చాలా స్ట్రగుల్స్ ఇనీషియల్ గా వాతావరణానికి అడ్జస్ట్ అవ్వటం. అదంతా ఏమవుతుందంటే ఈ టైంలో ఒక మంచి పర్పస్ ద్వారా ఇల్లు వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్తారు. ఓకే. మనకి ఒక స్టోరీ కూడా ఉంటుందండి ఇందులో. ధర్మరాజు తర్వాత వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం అండి, ఉన్నట్లు ఉండరండి, మైండ్ ఏదో డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి ధర్మరాజు జోదం ఆడి తన రాజ్యాన్ని అంతా కోల్పోయినప్పుడు వాళ్ళ జన్మ జాతకంలో గురువు 4వ స్థానంలో ఉన్నారని మనకి చెప్తారండి. అలానే మనకి సత్య హరిశ్చంద్ర కూడా చూడండి, ఆయన ఇన్నోసెంట్ అండి పాపం, రాజ్యం మీద కూర్చొని తన చేసుకుంటూ ఉన్నారు. ఎవరెవరో పందెం పెట్టుకొని వాళ్ళ పంద్యానికి ఈయనని టెస్ట్ చేయడానికి వచ్చి పాపం ఈయన్ని బయట నుంచి తీసేస్తారు. ఉద్దేశం మంచిదే, ఈ అతని యొక్క గొప్ప నీతిని టెస్ట్ చేయడానికి వచ్చారు. అలానే ఇక్కడ ధర్మరాజు కూడా తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ వేరే వాళ్ళు ప్లాటింగ్ చేసి తీసేశారు. అలానే మా ఫ్రెండ్ కొడుకు అని చెప్పాను యుఎస్, ఉద్దేశం ఏంటి, ఓవరాల్ గా ఉద్దేశం చాలా మంచిది, కానీ ఇనీషియల్ గా స్ట్రగుల్ అవుతారని మనకు చెప్తూ ఉంటారండి. అంటే బుద్ధి చాంచల్యం, 2 దేశ త్యాగం ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి తటస్థంగా ఉంటుంది, అంటే ఒక గుడ్ రీజన్ తో వదిలిపెట్టి వెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఛాలెంజింగ్ గా, కేర్ఫుల్ గా, భద్రంగా ఉండాల్సిన టైం. గురువు ఈజీగా రిజల్ట్ అయితే ఇవ్వరు, ఎఫర్ట్ పెట్టి కేర్ఫుల్ గా డిసిప్లైన్డ్ గా ఉండి గురువు ఇచ్చే రిజల్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలన్నా, మేషరాశి వారు వీళ్ళకి ఆలోచన రావాలన్నా, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఉండాలన్నా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రెగ్యులర్ గా చదువుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అలానే కోటప్పకొండ ఎక్కువగా 1-2 సార్లు వీళ్ళు విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎనీ క్షేత్రం మేధా దక్షిణామూర్తి టెంపుల్స్ రెగ్యులర్ గా తిరుగుతూ ఉన్న మేధా దక్షిణామూర్తి మూల మంత్రం అని ఉంటుందండి, వాటితో చాంటింగ్ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బట్ ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2వ రీజన్ కూడా ఉందండి, గురువు అంత అనుకూలంగా ఉన్నా గానీ, అంటే ప్రతికూలంగా 50-50 అనుకుందాం, బట్ శని వీళ్ళకి సపోర్టివ్ గా లేరు. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి సపోర్టివ్ గా లేదు. వాళ్ళకేమో అక్కడ ఏలినాటి శని తీసుకుని వస్తున్నారు, గురువు వచ్చేటప్పటికి మిక్స్డ్ గా ఉన్నారు. 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో ఓవరాల్ గా వచ్చే 1 year వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండటం, చాలా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవటం ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు సలహా ఇచ్చారని, ఏది పడితే అది ఆఫర్ వచ్చిందని, ఒక ట్రాప్, ఇవన్నీ ట్రాప్లే కదండి మనం ఇప్పటిదాకా చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని ట్రాప్ అనమాట. అట్లా వీళ్ళకి ఒక ట్రాప్ చూడటానికి అవకాశం లాగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది, దాన్ని చూసుకొని బ్లైండ్ గా వెళ్ళిపోయారంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కేర్ఫుల్ గా ఉండటం చాలా అవసరం అండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.